క్రిమికీటకాలకి ఏమి చేసినప్పటికీ కూడా వాటికి ఏ పాపపుణ్యాలు అంటాం. మరి వీటికి శరీరము మనస్సు ఉంది కానీ బుద్ధి లేదు. మరి దేవతలకేమో మనస్సు బుద్ధి ఉంది కానీ శరీరం లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఆ భోగాలు అనుభవించడం తప్ప ఏ రకమైనటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ జంతువులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ ఏవి కూడా శాస్త్రాలను తెలుసుకోవటానికి కానీ సాధనలు చేయటానికి కానీ ఉపయోగపడినటువంటి జన్మలే వాటి యొక్క జన్మలు. ఇక మానవుల యొక్క విషయం ఇదేమిటనంటే ఎవరు మానవులుగా జన్మిస్తారు, ఎవరి యొక్క కర్మఫలాల్లో పుణ్యం పాపం రెండు కూడా పక్వానికి వస్తాయో అటువంటి వాళ్ళు పుణ్యం కారణంగా సుఖాలని పాపం కారణంగా దుఃఖాలని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలో మానవులుగా జన్మిస్తూ ఉంటారు. పుణ్యకర్మ ఫలాల వల్లనేమో సుఖాలు వస్తూ ఉంటాయి, పాపకర్మల యొక్క ఫలాలుగానేమో బాధలు దుఃఖాలు భయాలు అవమానాలు వస్తూ ఉంటాయి. అయితే మానవుడు ఇక్కడ కర్మఫలాలు అనుభవించడమే కాకుండా కొత్తగా కర్మలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కర్మ చేసేటువంటి అధికారం మానవులకే ఉంది. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కర్మలు చేయటం అందే నీకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని కోరవద్దు అని అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు అధికారం ఉన్నది అని అంటే మానవుడికి శరీరము ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. శరీరం ద్వారా కర్మలు చేస్తాడు, మనసు ద్వారా కర్మఫలాలు అనుభవిస్తాడు, బుద్ధి ద్వారా ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మూడు సాధనాలు ఉన్నాయి గనక అతడికి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ మానవ జన్మని ఉత్తమోత్తమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది అని చెబుతారు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా లభించేటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడమని గ్రంథంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఈ సమస్తమైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడి యొక్క జన్మ మాత్రమే దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని. కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. అయితే సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి, ఎలా సార్థకం చేసుకోవాలి? సాధారణంగా మానవులందరి యొక్క అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, లేదా వ్యాపారాలు చేయాలి, లేదా మంత్రులుగానో గవర్నర్లుగానో ఏదో రకమైనటువంటి పదవుల్ని సంపాదించాలి, లేకపోతే పరిశ్రమలు పెట్టాలి, బాగా డబ్బు సంపాదించాలి, తాను తన కుటుంబం చక్కగా హాయిగా ఆనందంగా ఉండాలి, బాగా భోగాలు అనుభవించాలి, రకరకాలైనటువంటి వస్తువుల్ని సేకరించుకోవాలి, ఆనందాన్ని పొందాలి, ఇంకా ఇంకా ఆనందాన్ని పొందాలి, అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందాలి అని ఇలా భావిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా సరే మానవుల్లో ఈ కోరుకున్నటువంటి ఆనందాన్ని పొందుతున్నాడా? అప్పుడప్పుడు మనం ఆనందాన్ని పొందుతున్నట్టుగానే ఉంటుంది. మరి నిజంగా నువ్వు ఆనందాన్ని కనుక పొందితే, అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందితే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందితే ఇక ఎప్పుడు నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ దుఃఖం లేనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నాడా? లేడు. అంటే మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని వస్తువులు సంపాదించినా మనం పొందటం లేదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటనంటే మనం పొందేటువంటి సంతోషాలు, సుఖాలు, భోగాలు, ఆనందము ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది, ఇలా వచ్చి అలా పోయేటువంటిది, అంతేగాని శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. మరి ఎందుకని
ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేక ఈ తాత్కాలికమైనటువంటి ఆనందంతోనే మనం సంతోషపడుతున్నాము అని అంటే మనం పొందేదేమో అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, దానికోసం మనం పట్టుకున్నదేమో అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని. తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని పట్టుకుంటే తాత్కాలికమైన ఆనందం వస్తుందే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం రావాలంటే శాశ్వతమైనటువంటి వస్తువునే పట్టుకోవాలి. ఏమిటా శాశ్వతమైనటువంటి వస్తువు? ఆ విషయాన్ని శంకరాచార్యుల వారు తత్వబోధ అనేటువంటి గ్రంథంలో చెప్పారు. నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మాత్రమే. దానికన్నా అన్యంగా ఉన్నటువంటి ఏదైనా సరే ఈ ప్రపంచంలో సర్వము కూడా అనిత్యమైనటువంటివే అని ఆయన స్పష్టంగా తెలియజేయటం జరిగింది. కాబట్టి మనకి నిత్యమైనటువంటి ఆనందం కావాలంటే మనం నిత్య వస్తువుని పట్టుకోవాలి. నిత్యమైనటువంటి పరమాత్మతో ఐక్యత వల్ల మాత్రమే మనకు ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. అటువంటి ఆనందాన్ని పొందేదాకా మానవుడికి తృప్తి లేదు, అసంతృప్తి తీరదు. అటువంటి శాశ్వత ఆనందాన్ని అందుకోవటమే మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం అంటే. కనుక మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటము అని అంటే మోక్షాన్ని పొందటము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటము, దుఃఖరహితమైనటువంటి ఆనందాన్ని పొందటము. అదే విముక్తి, అదే ముక్తి, అదే మోక్షం, అదే విడుదల, అదే సర్వబంధనాల నుండి కూడా విముక్తి. మరి బంధనాలంటే ఏమిటి? అసలు బంధనాలంటే ఏమిటో తెలిస్తే బంధనాల నుంచి విముక్తి ఎట్లానో తెలుస్తుంది. బంధనాలంటే కర్మబంధనాలే. మనం అనంత కోటి జన్మల నుంచి ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తూ వస్తున్నాం. ఆ కర్మల వల్ల కర్మఫలాలు వస్తున్నాయి. ఆ కర్మఫలాలన్నింటినీ మనతో పాటుగా తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా ప్రయాణం చేసి ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ కర్మఫలాలను తీసుకొని ప్రయాణం చేసి కొంతకాలం తర్వాత మళ్ళీ పక్కమైనటువంటి కర్మఫలాలను తీసుకొని మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉన్నాం. ఇక్కడ మళ్ళీ కొన్ని అనుభవిస్తున్నాం, కొన్ని సేకరించుకుంటున్నాం, మళ్ళీ వీటిని తీసుకొని మళ్ళీ ప్రయాణం అవుతున్నాం, మళ్ళీ ఈ లోకానికి వస్తున్నాం. అంటే ఈ కర్మబంధనాలతో మనం ఈ లోకానికి బంధించబడ్డాం, ఈ లోకానికి కట్టుబడ్డాం. మనం ఏవేవో కోరికలతోటి ఆశలతోటి ఎన్నో రకాలైనటువంటి కర్మల్ని చేస్తూ ఆ కర్మల ద్వారా ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు భూములు పరిశ్రమలు పదవులు వస్తువులు బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ సంపాదించుకుంటూ ఉంటాం. అయితే ఇలా సంపాదించినటువంటివన్నీ కూడా మనం ఎప్పటికైనా సరే వదిలిపెట్టిపోవాల్సిందే. కానీ వాటిని సంపాదించడానికి మనం చేసినటువంటి కర్మలున్నే, మనం చేసినటువంటి ఆలోచనలున్నే, అవి పాపం కానీ పుణ్యం కానీ, అవి మంచివి కానీ చెడ్డవి కానీ, అవి మాత్రం మనతో ప్రయాణం చేస్తూ వస్తాయి. అవే కర్మఫలాలుగా వాసనలుగా మనల్ని బంధించి వేస్తూ ఉన్నాయి. ఈ బంధాలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఏదో ఒక శరీరంతో మనం ఈ లోకానికి వస్తూ ఉండాల్సిందే. అటు దేవతలుగా జన్మించవచ్చు, ఇటు మానవులుగా జన్మించవచ్చు, అటు జంతువులుగా పశుపక్షాదులుగా క్రిమికీటకాలుగా జన్మించవచ్చు. ఎలాగైనా సరే ఈ జన్మలు మాత్రం మనకి తప్పవు. ఆ కర్మఫలాలు వాసనలు ఉన్నంతకాలం మనం ఈ లోకానికి బంధించబడి ఉంటూనే ఉంటాం. మరి జన్మ లేకుండా ముక్తిని గనక పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని గనక పొందాలంటే ఈ కర్మబంధనాలన్నీ కూడా వదిలించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వీటిని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవటం కోసమే కర్మ సిద్ధాంతం అనేటువంటి దాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక ప్రభుత్వాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో
చట్టం ఏ రకంగా తయారు చేయాలనో పార్లమెంటు చేస్తుంది. పార్లమెంటు చేసినటువంటి చట్టం న్యాయమో కాదో న్యాయస్థానాలు చెబుతాయి. చేసినటువంటి చట్టాన్ని కార్యవర్గం అమలు జరుపుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక చట్టం, ఒక రాజ్యాంగ చట్టం. దాని ప్రకారమే అన్ని వ్యవహారాలు జరిగిపోతూ ఉంటాయి. మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లయితే ఓ చట్టం ఉందో, ఈ సృష్టి మొత్తాన్ని నడపడానికి కూడా ఓ చట్టం ఉంది. దాన్నే కర్మ సిద్ధాంతం అన్నారు. రాజ్యాంగం అనేటువంటిది మానవులు తయారు చేసినటువంటిది, మానవ నిర్మితమైనటువంటిది. అందువల్ల అందులో కొన్ని లొసుగులు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే దాంట్లో తేడా ఉందని తెలిసిందో అప్పుడు దానికి సవరణ చేస్తూ ఉంటారు. మళ్ళీ అందులో కొంతమందికి మినహాయింపులు ఉంటాయి, కొంతమందికి చట్టం వర్తిస్తుంది, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు వర్తించవు. కానీ కర్మ సిద్ధాంతం ఉండే ఇది మానవ నిర్మితం కాదు, ఇది ఎవరో కూర్చొని తయారు చేసింది కాదు, ఇది భగవన్ నిర్మితం. ఇది ఎప్పుడో తయారు చేసింది కాదు, ఇది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. భగవంతుడు ఎంత శాశ్వతమో ఈ కర్మ సిద్ధాంతం కూడా అంతే శాశ్వతం. ఇందులో ఇక ఏ లొసుగులు లేవు, వీటికి ఎవరూ సవరణలు చేసేటువంటి పని లేదు. దీనిలో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. ఇందులో బంధుప్రీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, లంచాలు కానీ, రికమెండేషన్లు కానీ ఏమీ ఉండవు. దీని ముందు అందరూ కూడా సమానులే. మన వాళ్ళు చట్టం ముందు అందరూ సమానులని చెబుతారు, కానీ ఆచరణలో మాత్రం అదే ఉండదు. కానీ కర్మ సిద్ధాంతం ఉండే ఇది మాత్రం అట్లా కాదు, దీని ముందు అందరూ కూడా సమానులే. దశరథుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి. ఆయన ఒకసారి వేటకి వెళ్ళాడు. ఆ వేటకి వెళితే అలా తిరిగి 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 ఒక చాటుకు వచ్చిన తర్వాత ఒక చెట్టు చాటున ఉండి ఆ దూరాన శబ్దం వింటున్నాడు. అక్కడ ఏదో ఒక ఏనుగు నీళ్లు తాగుతున్నట్టుగా ఆ బుడబుడబుడమని శబ్దం వస్తూ ఉంది. అది బాగా చీకటి రాత్రిపూట. ఆయనకి శబ్దవేధి అనేటువంటి ఒక విద్య తెలుసు. అంటే శబ్దాన్ని బట్టి ఆయన బాణం వేసేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు. కాబట్టి అక్కడ ఏదో ఏనుగున్నది అని అనుకొని ఈ చెట్టు దగ్గర నుంచి ఆ బాణం వేసేసాడు. కరెక్ట్గా బాణం పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఏనుగుకి తగులుతుంది అనుకున్నాడు. అక్కడ ఉన్నది మాత్రం ఏనుగు కాదు, అక్కడ మనిషే ఉన్నాడు. అతడికి తగిలింది. అతడి పేరు శ్రావణుడు. అతడి తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు. అయితే తల్లిదండ్రుల యొక్క సేవ చేయటం మానవుడి యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం అనేటువంటి భావనతో ఆ ఇద్దరు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని ఒక కావిడిలో రెండు వైపులా వాళ్ళని కూర్చోబెట్టి కావిడి భుజాన పెట్టుకొని ఆయన దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ కావిడి దించాడు. అయ్యా దాహంగా ఉంది అని అన్నారు వాళ్ళు. అందుకని దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న చెంబు ఒకటి తీసుకొని నీళ్లు ముంచుకోవటం కోసం వచ్చాడు. దాన్ని నీళ్లు ముంచుతూ ఉండేటప్పటికల్లా బుడబుడమని శబ్దం వచ్చింది. ఈ శబ్దానికి ఆయన బాణం వేశాడు దశరథుడు. ఇతడు కాస్త ఆ బాణం దెబ్బకి పడిపోయాడు, కేక వేశాడు. అప్పుడు దశరథుడు దగ్గరికి వచ్చాడు, చూశాడు. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అది కావాలని చేసినటువంటిది కాదు. ఆ తర్వాత వివరాలు అడిగితే, అదిగో మా తల్లి తండ్రి అక్కడ ఉన్నారు కావిడిలో కూర్చొని, మీరు కాస్త ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు దాహంగా ఉన్నారు, వాళ్ళ చివరి కోరిక నేను చివరి కోరిక తీర్చి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే దశరథుడు భయంగా అది తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. అప్పటికే నాయనా ఏంటి ఇంత ఆలస్యమైందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. సరే చెప్పలేక దశరథుడు జరిగిన విషయం చెప్పాడు. అంతే, వెంటనే అతడి కోపం వచ్చేసింది. మాకు ఆధారంగా ఉన్నటువంటి నా పుత్రుణ్ణి నువ్వు సంహరించావు. ఆ పుత్రుని వియోగ దుఃఖం ఎట్లా ఉంటుందో నీకు కూడా తెలియాలి. అందుకని నువ్వు కూడా నీ కుమారుడి యొక్క వియోగ దుఃఖంతో నువ్వు మరణాన్ని అనుభవిస్తావు అని చెప్పి వాళ్ళ దేహాన్ని చాలించేశారు.